హాయ్ అండి, అందరికీ నమస్తే. కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ళకి కొంత రిలీఫ్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంది. రీసెంట్గా ఉద్యోగస్తుల ట్యాక్స్ స్లాబ్స్ 12% చేసి కొంత ఊరటనైతే ఇచ్చింది. అదే కోవలో ఇప్పుడు జిఎస్టీ స్లాబ్ రేట్స్లో మార్పులు తీసుకొచ్చింది. ఇది మధ్యతరగతి వాళ్ళకి కొంతవరకు ఉపశమనం అని చెప్పుకోవచ్చు. రాబోయే ఇన్ఫ్లేషన్ రేట్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏవో కొత్త స్లాబ్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. మనకి కొత్త జిఎస్టీ రేట్లు వచ్చాయి. అవి 3 స్లాబ్స్లో ఉన్నాయి. 5%, 18% అండ్ 40%. ఇవి మనకి సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయండి. ఇందులో 5% అండర్లో డైలీ గూడ్స్, హోటల్ రూమ్స్ అండ్ భోజనానికి సంబంధించిన సరుకులు అతి తక్కువగా 5% స్లాబ్లోకి అప్లై అవుతున్నాయి. అలాగే మినిమల్ రేట్స్ అంటే 18% స్లాబ్లో యాప్ లైసెన్సెస్, కొన్ని అప్లికేషన్ లైసెన్సెస్, అలాగే స్మాల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివన్నీ కూడా 18% అండర్లోకి రానున్నాయి. అలాగే 40% అండర్లో కూడా కొన్ని ఉన్నాయండి. అంతకుముందు మనకి 40% జిఎస్టీ స్లాబ్ రేట్ అనేది లేదు. అప్ టు 28% స్లాబ్ రేట్ వరకే ఉండేది. ఇప్పుడు దాన్ని అంటే కొన్నింటిని 40%కి పెంచారు, అంటే కొత్త స్లాబ్ రేట్ తీసుకొచ్చారనమాట. ఈ 40% స్లాబ్ రేట్ అండర్లో సైన్స్ గూడ్స్ లైక్ సిగరెట్, ఆల్కహాల్ లాంటివి, అలాగే కొన్ని లగ్జరీ కార్స్ అండ్ లగ్జరీ బైక్స్ 40% అండర్లోకి తీసుకొచ్చారు. లగ్జరీ కార్స్ అండ్ లగ్జరీ బైక్స్ అంటే 1500+ సీసీ ఉన్న కార్స్ అన్నింటినీ కూడా లగ్జరీ కార్స్ అని, 350+ సీసీ ఉన్న బైక్స్ అన్నీ కూడా లగ్జరీ బైక్స్ అని మన కేంద్ర ప్రభుత్వం క్యాలిక్యులేట్ చేసింది. సో ఈ వీటి మీద మనకి రేట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మిగతా అన్నింటి మీద మనకి రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తగ్గుతున్నాయి గ్యారెంటీగా. సో మొత్తంగా చెప్పుకోవాలంటే మనం ఖర్చులు తక్కువగా ఉండే డైలీ యూసేజ్ ఐటమ్స్ మీద జిఎస్టీ పెద్దగా ప్రభావం చూపించదు, కానీ లగ్జరీ ఐటమ్స్ మీద మాత్రం ఎక్కువ జిఎస్టీ పడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎఫ్డి, ఆర్డి, ఎస్ఐపి వీటిలో ఏది బెస్ట్ అనే ఒక బిగినర్ గైడ్ ఇస్తాను. మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.